నా పేరు షేక్ హుమాయూన్ బాషా. మాది బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెం టౌన్లో నేను వాలంటీర్ని. షేక్ రాష్ట్ర అధ్యక్షుడిని. నేను వాలంటీర్ వ్యవస్థ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఎలక్షన్లలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి ఊసెత్తకపోవడం చాలా హేమమైన చర్య. గడిచిన 6 నెలల నుంచి వాలంటీర్లు మాకు ఎటువంటి ఉద్యోగం కానీ జాబ్ కార్డు కానీ ఏర్పాటు చేయకుండా మీరు వాలంటీర్లే కాదు, మీకు జీవో లేదు అని మాట్లాడడం వాలంటీర్ వ్యవస్థని అవమానపరిచినట్టు కాదా? మేము అడిగామా మిమ్మల్ని హామీలు? మేము అడిగామా మీకు హామీ? అడగకుండా హామీ ఇచ్చింది మీరు, అడుక్కునేటట్టు చేస్తుంది మీరు, 10,000 జీతం ఇస్తామంది మీరు. ఈ మొత్తం చెప్పాల్సింది మొత్తం చెప్పి ఈరోజు వాలంటీర్లు జీవో లేదని పూర్తి చెప్తారా? అసెంబ్లీ సాక్షిగా స్వయాన మంత్రి గారు డోలా బాబా వీరాజీ సావి గారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నామని చెప్పి, అలాగే అనేక ప్రెస్ మీట్లో కూడా చెప్పి ఈరోజు మీరు వాలంటీర్లే కాదు అని మాట్లాడేంత దారుణం అండి. ఇది న్యాయమా? అలాగే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆయన టెక్నికల్ ప్రాబ్లం, వాలంటీర్కి జీవో లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారండి? వాలంటీర్కి జీవో లేకపోతే మీరు జీవో తేలేరా? ఇదేమైనా చట్టమా? పార్లమెంట్లో చట్టం చేయాలా? ఇదేమైనా గెజిటా? చట్టం తెలుసుకోండి సార్. అసలు మీరు ముందు అసలు వ్యవస్థ ఏంది, మీరు ఏ విధంగా పరిపాలన చేస్తారో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక జీవో తెచ్చి వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాల్సిన మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడడం వాలంటీర్ వ్యవస్థ అవమానపరిచినట్టు కాదా? ఈరోజు మీరు వాలంటీర్లు హామీలు ఇచ్చి అబద్ధం హామీలు ఇచ్చి 160 సీట్లకు పైగా వచ్చారంటే వాలంటీర్లు మీకు ఓట్లేదా? మీకు ఓట్లేసుకుంటే మీకు వచ్చినాయా? మేము ఓట్లు లేకుండా మీరు ఈరోజు ప్రమాదం పట్టారా? అబద్ధం హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేయడం న్యాయమంటారా? మేము ఒకటే చెప్తున్నాం, ఈ గవర్నమెంట్కి ప్రజలకు సేవ చేయడం నేరమా? ప్రభుత్వాలకు పనిచేయడం నేరమా? మా జీతం 5,000 రూపాయలు. కరోనా సమయంలో రాష్ట్రం విలయతాండవం చేస్తుంటే మా ప్రాణాలను బలంగా పెట్టి మేము వాలంటీర్ వ్యవస్థ మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజలను కాపాడి ప్రపంచ దేశాల్లో విలయతాండవం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మరణాలు ఒకసారి మీరు రికార్డెడ్గా చెక్ చేసుకోండి. భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉంటే ఈ వ్యవస్థను తేవాలని గొప్పగా చెప్తున్న వ్యవస్థని మీరు వచ్చి నీరు కట్టడం కరెక్ట్ అంటారా? ప్రజలకు మేము సేవ చేయడం అవినీతి రహిత పాలన చేసినట్టు ఒక వాలంటీర్ వ్యవస్థనే. ఇది వాస్తవం. ప్రజలకు సేవ చేయడం నేరమా? మీకు కొన్ని పాయింట్లు చూపిస్తాను చూడండి. పంచాయతీకి సురేంద్ర సెక్రటరీ 35,000 ఫండ్ కలెక్ట్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల తర్వాత రిక్షా ఇచ్చారు. చూసుకోండి, నా డేట్ చూడండి. 2020లో ఒక రిక్షా ఇప్పించా. అలాగే వేటపాలెం పంచాయతీ రిక్షా ఆదర్శంగా నిలిచిన వాలంటీర్ భాష. కరోనా సమయంలో మా సొంత డబ్బులతో కూరగాయలు పంచి ఇళ్లకు సేవ చేశాం. ఇది మేము చేసిన పాపమా? అలాగే నా క్లస్టర్లో ఒక వ్యక్తి కాలు ఇరిగిపోతే అంబులెన్స్ కూడా రాని బాటలో నేను రానని చెప్పి అంబులెన్స్ డ్రైవర్ మరాయిస్తే నేను మోసుకొని వచ్చి ఆ అంబులెన్స్ ఎక్కించాం. ఇది చేసిన నేరమా? అంటే ప్రజలకు మంచి చేయడం పాపమా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది కరెక్టా?